ఇది ఎస్జే క్యామ్ అనమాట. ఇది వైఫై సపోర్ట్ చేస్తుంది. సో ఈ క్యామ్ నేమ్ వచ్చేసి SJ6 లెజెండ్ యాక్షన్ కెమెరా క్యామ్ 2.0 టచ్ స్క్రీన్. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 30 meters వాటర్ రెసిస్టెంట్ అనమాట. 30 meters వరకు తీసుకెళ్ళవచ్చు. అండ్ 2 screens ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ గైరో స్టెబిలైజేషన్, అంటే ఎప్పుడైనా రన్నింగ్లో బైక్ షేక్ అయినా కానీ కెమెరా షేక్ అయినా పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది 4K వరకు రికార్డ్ చేస్తుంది 24 FPSలో. సో ఇంకా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే బాక్స్లో వచ్చేసి యాక్షన్ కెమెరా ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కేస్ వస్తుంది, ఈ క్లిప్స్ వస్తాయి హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి. సో ఇవి వచ్చేసి ఆ క్లిప్స్ని టైట్ చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి మన బైక్కి కానీ బైసైకిల్కి కానీ మౌంట్ చేయొచ్చు. ఇది నార్మల్ పౌచ్ లాంటిది. ఇది వచ్చేసి క్లిప్స్ అనమాట. ఇది 360 degreesకి యూజ్ అవుతుంది. ఇది కూడా అలాంటిది ఒక క్లిప్ అనమాట. దీన్ని మొత్తం ఓపెన్ చేద్దాం మనం. సింపుల్ ఓపెన్ చేయి. సో ఫస్ట్ దీన్ని మనం పక్కకు పెట్టిద్దాం. సో మనం బాక్స్లో వచ్చే కంటెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది చెప్పాను కదా, ఈ క్లిప్స్ వచ్చాయి హెల్మెట్కి మౌంట్ చేయడానికి. అండ్ ఇది చార్జర్, సో క్యామ్కి ఛార్జ్ చేయడానికి ఈ క్లిప్స్ యూజ్ అవుతుంది. అది వైర్. అండ్ సేమ్ 2 బ్యాగ్స్ వచ్చాయి. సో మొత్తం 4 ఉన్నాయి. ఇవి రైట్ సైడ్ చూసుకుంటే అదే మనం బైక్కి మౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. అంటే ఇది నార్మల్ పౌచ్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే కొన్ని క్లిప్స్ అనమాట. ఇవి హెల్మెట్కి జే మౌంట్తో ఫిక్స్ చేయడానికి. ఇవి ఎక్స్ట్రా వచ్చాయి, 3 ప్యాకెట్స్ వచ్చాయి. ఇవి 3M టేప్ అనమాట. సో హెల్మెట్కి మౌంట్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇవి కొన్ని 360 degreesలో రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కేస్ అనమాట. కొన్ని క్లిప్స్ అండ్ లెన్స్ క్లీనింగ్ క్లాత్, ఇంకా ఎస్జే క్యామ్ సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అండ్ మన యూజర్ మాన్యువల్. ఇంత ఉంది. ఇది పక్కకు పెట్టేద్దాం మనం. సో కెమెరాని ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసి దీని ఇలా అంటే ఇలా ఓపెన్ అవుతుంది. చాలా స్టాండర్డ్గా ఉంది. ఇదన్నమాట ఎస్జే క్యామ్ వచ్చేసి ఇది. సో దీని ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ USB ఉంది, మైక్రో SD పెట్టుకోవడానికి ఉంది, ఒక చిన్న స్పీకర్ ఉంది, 2-inch టచ్ డిస్ప్లే ఉంది, అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సెట్టింగ్స్కి ఒక బటన్ ఉంది. సో ఇదేమో మన గొరిల్లా ట్రైపాడ్కి సెట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే బ్యాటరీ స్లాట్, ఇది బ్యాటరీ ఉంది లోపల. సో ఇదన్నమాట ఎస్జే క్యామ్. దీని వర్త్ వచ్చేసి ఎంతనండి? యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 17,000 ఉంది. మాకు బయట షాప్లో తెలిసిన పీపుల్ దగ్గరికి వెళ్ళి బై చేసాము. మాకు 10,000లో వచ్చింది. సో చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది. అండ్ దీని బయట అమెజాన్లో రివ్యూ కూడా 4.5 ఉంది రేటింగ్. సో అమెజాన్ 6 లెజెండ్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కెమెరా అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ క్యామ్ అని చెప్పొచ్చు. అందుకని మేము ఇది బై చేసాము. సో ఈ క్యామ్ బేస్ చేసుకొని మేము రేపటి నుంచి బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ ఎలా సెట్ చేయాలో చూద్దాం. రైట్. సో ఇది తీయాలన్నమాట. సో అందరు అనుకుంటూ ఉంటారు ఇది దీంతో పాటు వచ్చే దాంట్లో కూడా ఫిక్స్ అవ్వదు అనమాట. సో ఇది అందరు రిటర్న్ చేస్తూ ఉంటారు. సో దీనికి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీని మీద ఇంకో స్క్రూ ఉంటుంది, ఇది తీసేయాలి. సో ఇది క్లోజ్ అయి ఉంటుంది. జనరల్ మనకి ఇలా వస్తుంది, మనం ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం తీసేయాలి. సో తీసేసి ఇది సెట్ చేయాలి పైన. ఈ స్క్రూ మనం టైట్ చేసుకుంటే అది యాంగిల్లో సెట్ అయిపోతుంది. యాంగిల్లో సెట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు ఫోను ఇలా మౌంట్ చేస్తారా లేకపోతే ఇలా మౌంట్ చేస్తారా అనేది దాని ప్రకారంగా 2 sides ఉంటాయి అన్నమాట. సో 2 sides స్క్రూస్ ఉంటాయి. మీరు హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో జనరల్లీ అయితే మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం. టైట్గా ఉంటుంది ఇది. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత టైట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి.
ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకుంటే దీన్ని డైరెక్ట్గా లోపలికి పుష్ చేసి ఈ స్క్రూని టైట్ చేసుకుంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది, అది కదలకుండా ఉంటుంది. సో మనం ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం తిప్పుకుంటే దీన్ని కొంచెం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మొబైల్ ఫిక్స్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మనం మొబైల్ ఒకటి దీనికి ఫిక్స్ చేసుకుందాము. సో దీంట్లో 2 వైర్లు వస్తాయన్నమాట. ఈ వైర్ ఒకటి కెమెరాకి, ఇది ఒకటి స్మార్ట్ ఫోన్కి అనమాట. సో ఇది మీరు కెమెరాకి యూజ్ చేసి ఇది అటాచ్ చేయండి, మొబైల్ అయితే దీంతో యూజ్ చేయండి. సో ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది, ఇది మైక్ చూపిస్తుంది కదా. సో ఈ పిన్ మైక్ అటాచ్ చేయాలి. అంటే ఇదేమో వచ్చేసి మొబైల్కి 3.5mm ఉంటుంది కదా దానికి. సో ఈజీ. సో రైట్, చూసారుగా మా అన్బాక్సింగ్. మనమైతే ఫస్ట్ ఈ బోయా మైక్ క్వాలిటీ టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను నార్మల్ బోయా మైక్ కనెక్ట్ చేయకుండా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను బోయా మైక్ కనెక్ట్ చేసి మాట్లాడతాను, క్వాలిటీ అనేది మీరే చూడండి. సో నేను ఇప్పుడు బోయా మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను, క్వాలిటీ అనేది మీరే చూడండి. సో ఇది మా బ్లాగింగ్ సెటప్ అనమాట. మేము నెక్స్ట్ నుంచి చేయబోయే ప్రతి బ్లాగ్ కూడా ఇదే సెటప్తో చేస్తాము. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.